వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఏపీ గవర్నమెంట్ డిఎస్సి సిలబస్‌ని రిలీజ్ చేసింది. సో, మనకు ఏపీ డిఎస్సి అని మీరు సెర్చ్ చేస్తే, సో, ఏపీ డిఎస్సి అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో సిలబస్‌లో ఒక పీడిఎఫ్ మీకు రెడీగా అందుబాటులో ఉంది. మీరు చెక్ చేసుకోవచ్చు. లేదా మన ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ కమ్యూనిటీలో కూడా నేను ఆ లింక్‌ని పోస్ట్ చేశాను. సో, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే కూడా డైరెక్ట్‌గా మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. సో, అందులో 18థ్ పేజ్ మీరు కనుక ఆ పీడిఎఫ్ ఫైల్‌లో 18థ్ పేజ్ 18వ పేజ్ ఓపెన్ చేస్తే, సో, మీకు అక్కడి నుంచి ఒక 6 రకాల థీమ్స్, థీమ్ 1, థీమ్ 2, థీమ్ 3, థీమ్ 4, థీమ్ 5 అండ్ థీమ్ 6 అలా కనపడతాయి. సో, ఈ రోజు నుంచి నేను ఆ థీమ్ 6 వరకు ఈ యొక్క కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అనేది నేను మీకు అందించబోతున్నాను. సో, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్‌ది భూమి వైవిధ్యం. సో, మనకు పటాల అధ్యయనం, తయారీ, విశ్లేషణ. సో, మనకు 4 తరగతి, 6, 7, 8 తరగతుల్లో దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలన్నీ ఉన్నాయి. అండ్ అవి మీకు ఎగ్జామ్‌కి పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఉపయోగపడతాయి. సో, అందుకే నేను నేను దీన్ని ఆహ్, మీకు అందిస్తున్నాను. ఇక్కడ కొన్ని కొన్ని ముఖ్యమైన బిట్స్ కూడా మనకిక్కడ అందుబాటులో ఉన్నాయి. సాధారణ మ్యాప్‌పై సాధారణ మ్యాపు సాధారణంగా మ్యాపు పైభాగం సూచించే దిక్కు ఏది అంటే ఉత్తరం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ఆహ్, పంచుకుంటున్న రాష్ట్రాల విషయానికొస్తే మనకు ఈ యొక్క తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిషా, కర్ణాటక అండ్ ఇక్కడ ఈ ఆప్షన్ కూడా ఒడిషా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇది కూడా ఇవన్నీ కూడా మనకు మన ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దుని పంచుకుంటున్నాయి. నెక్స్ట్ కర్నూలు జిల్లాకు గల సరిహద్దు రాష్ట్రాలు ఏవి అంటే కర్ణాటక మరియు తెలంగాణ. నెక్స్ట్ ఖనిజములు మరియు అటవీ ప్రాంతములను పటములలో సూచించుటకు ఉపయోగ ఉపయోగించు రంగులు వరుసగా మనకు తెలుపు, ముదురు ఆకుపచ్చ అన్నమాట. నెక్స్ట్ రేఖా గుర్తును ఈ కింది వానిని గుర్తించుటకు ఉపయోగిస్తారు. సో, ఇది నదీ ప్రవాహ మార్గం అన్నమాట. నెక్స్ట్ ప్రపంచంలో 1802వ సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణను ప్రారంభించిన వ్యక్తి ఎవరు అంటే విలియం లాంప్టన్. నెక్స్ట్ గణిత శాస్త్ర కొలతలకు అనుగుణంగా పటంను ఈ కింది వారి పుస్తకాలను చదివి గీయడం జరిగింది. ఆన్సర్ టాలమీ. తర్వాత కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. పటం అంటే ఏంటంటే పెద్ద పెద్ద ప్రాంతాలను దిక్కులు, కొలతలతో కాగితంపై గీసిన దానిని పటం అని అంటారు. కాగితంపై పటం గీసినప్పుడు ఉత్తరం దిక్కు కాగితంపై భాగాన ఉంటుంది. ఉత్తరం దిక్కు కాగితం పై భాగాన ఉంటుంది. సో, మనకు ఇలా ఉంటది గదా! సో, ఇదన్నమాట. ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది సౌత్, ఇది వెస్ట్ అన్నమాట. సో, ఉత్తరం, ఇది దక్షిణం. నెక్స్ట్ సరిహద్దులు లేదా ఎల్లలు. ఒక స్థలానికైనా, ఒక భవనానికైనా లేదా ఒక గ్రామానికైనా ఇలా దేనికైనా చుట్టూ ఆనుకొని ఆయా దిక్కుల్లో ఏమున్నాయో చెప్పడాన్ని సరిహద్దులు లేదా ఎల్లలు అంటారు. సరిహద్దుల ఆధారంగా ఒక ప్రాంతం, స్థలం, కట్టడం యొక్క ఉనికిని గుర్తించవచ్చు. ఇక ఇంకా ముఖ్యమైన విషయానికొస్తే మనకిక్కడ మ్యాప్ పాయింటింగ్ ఇచ్చారు చూడండి దిక్కులు. మనకు ఇందాక నేను చెప్పినట్టుగా ఉత్తరము, ఇది దక్షిణము, ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం. నెక్స్ట్ తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడి ఉంటే కుడి చేతి తూర్పు దిక్కుకు ఇక్కడ అభిముఖంగా నిలబడి ఉంటే కుడి చేతి వైపు ఉండేదాన్ని దక్షిణంగాను, ఎడమ చేతి వైపు ఉండేదాన్ని ఉత్తరంగాను, వెనుక వైపు ఉండేదాన్ని పడమరగాను గుర్తించాలి. నెక్స్ట్ మూల. 2 దిక్కుల మధ్య ఉండే ప్రదేశాన్ని మూల అని పిలుస్తాం. తూర్పు, దక్షిణాల మధ్య ఉండేది ఆగ్నేయం. దక్షిణం, పడమర మధ్య ఉన్నది నైరుతి. ఉత్తరం, తూర్పు మధ్య ఉన్నది ఈశాన్యం. పడమర, ఉత్తరం మధ్య ఉన్నది వాయువ్యం. గ్రామ పటం. ఒక గ్రామానికి
ఆనుకొని ఆయా దిక్కుల్లో ఉండే వాటిని గ్రామ సరిహద్దులు అంటారు. గ్రామంలోని రోడ్డు, భవనాలు, పాఠశాల, పోస్ట్ ఆఫీసు, బస్టాండ్, పొలాలు, గ్రామాన్ని ఆనుకొని ఉన్న చెరువులు అన్నీ గ్రామంలో ఎటువైపు ఉన్నాయో తెలుసుకోవడానికి దిక్కులు, మూలలు ఉపయోగపడతాయి. మండల పటం. మండలం అంటే కొన్ని గ్రామాల సముదాయం. మండలంలో వేల సంఖ్యలో జనాభా ఉంటుంది. మండలంలో మండల పరిషత్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్, వ్యవసాయ శాఖ కార్యాలయం, విద్యుత్ శాఖ కార్యాలయం వంటి సామాజిక సంస్థలు ఉంటాయి. నెల్లూరు జిల్లాలో గల మండలాల సంఖ్య 46. సో ఎక్కువ మండలాలు ఉన్న జిల్లా ఏది అంటే అనంతపురం జిల్లా. నెక్స్ట్ జిల్లా పటం. మండలంలో గ్రామాలు ఉన్నట్లే జిల్లాలో మండలాలు ఉంటాయి. జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయం, జిల్లా ఆసుపత్రి వంటి అనేక సామాజిక సంస్థలు ఉంటాయి. ఇక్కడ కొన్ని బిట్స్ ఉన్నాయి. జిల్లాలో అన్ని మండలాల గ్రామాల నుండి ప్రజలు వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వస్తారు. మన రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాలు ఉన్నాయి. సో ఇది అప్డేట్ అవ్వలేదులేండి. సో ప్రతి జిల్లాలో ఒక పటం ఉంటుంది. ప్రతి జిల్లా పటంలో ఒక జిల్లాలోని ముఖ్యమైన ప్రదేశాలను, సంస్థలను, కార్యాలయాలను సూచిస్తారు. కర్నూలు జిల్లాతో సరిహద్దులు పంచుకున్న రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ. కర్నూలు జిల్లా సరిహద్దులు పంచుకునే ఇతర జిల్లాలు అనంతపురం, కడప, ప్రకాశం. సో ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ అన్నమాట. అండ్ రేపటి వీడియోలో అండ్ ఫ్యూచర్ వీడియోస్లో కూడా నేను ఇందాక చెప్పిన ఆ 6 థీమ్స్ కూడా పూర్తిగా కవర్ చేసే ప్రయత్నం నేను మీకు చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.